మీకు తెలుసా, భారతదేశ పురాణాల్లో కాదు నిజమైన చరిత్రలో నాగవంశపు రాజులున్నారని. ఈ నాగవంశపు రాజులు ప్రధానంగా జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలను పాలించేవారు. వీరి రాజధాని చోటా నాగపూర్. వీరు తమ శరీరాలపై లేదా రాజముద్రలలో పాము చిహ్నాన్ని వంశ గుర్తుగా పెట్టుకున్నారు. వీరి కాలంలో నాగవంశపు రాజు దుర్దర్శ 1636-39 మధ్య నవరత్న ఘాట్ కోట నిర్మించినట్టు స్థానిక శాసనాలు, పురావస్తు శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఈ కోటలో ఇప్పటికీ భారీ రక్షణ గోడలు, భూగర్భ సొరంగ మార్గాలు, రాజభవన అవశేషాలు, అలాగే కోటలో 9 పెద్ద ద్వారాలు ఉండేవని, అందుకే నవరత్న ఘాట్ పేరు వచ్చిందని స్థానికుల నమ్మకం. వీరి రాజ్యాన్ని పద్మావతి నాగులు, వింధ్య నాగులు ముందుకు నడిపారు. కానీ గుప్త సామ్రాజ్యం ఎదుగుతున్న సమయంలో నాగవంశాలు మెల్లగా శక్తిని కోల్పోయి పెద్ద రాజ్యాలలో కలిసిపోయాయి. ఎందుకంటే వీరి రాజ్యాలు చిన్నవి, ఆదివాసి గిరిజన సమూహాలతో ముడిపడి ఉండటం వల్ల చరిత్రలో పెద్దగా స్థానం దక్కలేదు. అందుకే వారి చరిత్ర నేటి పుస్తకాలలో చాలా అరుదు. కానీ నిజం ఇదొక్కటే, నాగవంశం ఉంది, రాజులు ఉన్నారు, నిర్మాణాలు ఉన్నాయి. పురాణం కాదు, నిజమైన చరిత్రలో. అందుకే ఇప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం, ఏఎస్ఐ స్థానిక పరిశోధకులు ఈ నాగవంశ చరిత్రను మళ్లీ తవ్వి పైకి తెస్తున్నారు. ఇలాంటి చరిత్ర రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.